చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీహిరణ్యగర్భాభ్యా నమః, సచే పురంధరాభ్యా నమః, అరుంధతి వశిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. రెండు అక్షంతలు తీసుకుని కళ్ళగద్దుకుని వెనక్కి వేసుకోండి. ప్రాణానాయమ్య తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసుకోండి. ఓం ముక్కు పట్టుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తక్సావితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం మమ ఉపాధ్యుర్దక్షిద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే. చక్కగా అందరూ ధూపం వెలిగించండి. ఈసారి ధూపం వెలిగించి ఆ పరమేశ్వరుడికి చూపించండి. ఓం యత్పురుషం. ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం ద్వారా, శివ పూజన చేయడం ద్వారా ఈశ్వరానుగ్రహం వల్ల సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి. మంగళకరుడు అంటే ఈశ్వరుడు అని అర్థం. సమస్తమైనటువంటి మంగళములను ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు కనుక అట్లాంటి శివదేవుడి యొక్క వ్రతాన్ని చేసుకున్నటువంటి వారై శివదేవుడి యొక్క వ్రత కథను వినడం ద్వారా సమస్తమైనటువంటి పాపములు నశింపబడినటువంటి వారై ఈశ్వరానుగ్రహం వల్ల సర్వశుభములు కలుగుతాయి. అట్లాంటి శివదేవుని కథ చెబుతున్నారు. ఎవరైతే విన్నారో, ఎవరైతే వ్రతం చేశారో వారందరికీ ఈశ్వరానుగ్రహం వల్ల సమస్త శుభములు, శివానుగ్రహం ఉంటే కానీ శివైనా కొట్టదంటారు. అట్లాంటి శివ అనుగ్రహం వల్ల సమస్తమైన శివ సంకల్పం, ఈశ్వరుడి యొక్క సంకల్పం ఉంటే ఏదైనా జరుగుతుంది. అట్లాంటి శివదేవుని కథ చెప్తున్నారు. పూర్వకాలంలో తెలుగుదేశంలో ఒకనొక గ్రామ సీమలో పేదవాడైనటువంటి శివయ్య అనేటటువంటి పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవట. అతడు రాజేశ్వరి అనేటటువంటి